ఇడ్లీ రవ్వ లేకుండా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకుండా మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇక్కడ 1/4 కప్ వరకు అయితే గోధుమ రవ్వ వేసుకున్నాను, అలాగే పెసరపప్పు, నెక్స్ట్ బ్లాక్ శనగలు, అటుకులు, ఒక 10-15 బాదం పప్పులు, మకానా అయితే ఒక 1 కప్పు వేసుకున్నాను. 1/2 కప్పు వరకు అయితే మినప్పప్పు, మంచి టేస్ట్ కోసము ఫ్లాక్ సీడ్స్ కూడా 2 స్పూన్లు వేసుకున్నాను. మకానా ఒక్కటి మీరు 1 కప్ వేసుకొని మిగతాదంతా సేమ్ క్వాంటిటీతో వేసుకోండి. నీట్గా వాష్ చేసి సోక్ చేయండి, మంచిగా ఈవినింగ్ వరకు మనకి నానిపోతుంది. మిక్సీ పట్టేసుకొని ఓవర్ నైట్ ఉంచేసేయండి. నెక్స్ట్ డేకి చూసారు కదా ఎంత చక్కగా పులిసిందో. ఇంకా నేనైతే ఇడ్లీ ట్రేలో వేస్తున్నాను. మా పిల్లలకి ఇడ్లీలు చిన్న చిన్నవి అంటే చాలా ఇష్టము, చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ లైట్గా ఉంటాయి. మంచి పప్పులతో చేసాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటాయి, అంటే తింటా ఉంటే తినాలనిపిస్తాయి అండి. పీనట్ చట్నీతో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చట్నీ ఇక్కడ నేను ట్యాగ్ చేస్తాను.